హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనోత్సవం కోలాహలంగా సాగుతోంది. ఇక ఈ నిమజ్జనానికి సంబంధించి మరింత సమాచారం చార్మినార్ నుంచి మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి. హైదరాబాద్ మహానగరంలో వినాయక నిమజ్జనాల సందడి జోరుగా కొనసాగుతోంది. నగరం నలుమూలల నుంచి గణనాథులు నిమజ్జనాలకు బయలుదేరి వెళ్లారు. ఇప్పటికే ఇక సాయంత్రం వేళ కావడంతో సిటీ మొత్తం కూడా సందడి వాతావరణాన్ని సంతరించుకుంది. ప్రధానంగా ఎక్కడెక్కడైతే నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారో ఆ నిమజ్జన ప్రాంతాలకు శోభాయాత్ర ద్వారా గణనాథులు తరలి వస్తున్నారు. ప్రజెంట్ మనం చార్మినార్ వద్ద ఉన్నాం. సో ఒకసారి ఆ విజువల్స్ లో చూడొచ్చు. మొత్తం వివిధ రూపాలలో ఉన్నటువంటి గణనాథులు వరుసగా క్యూ కట్టినటువంటి ఆ విజువల్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు కొంతవరకు మాత్రమే గణనాథుల యొక్క సందర్భం కనిపించింది. ఇప్పుడు వరుసగా ఇటు గణనాథుల యొక్క తాకిడి శోభాయాత్రలు అనేవి గంట గంటకు పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రాత్రి వేళ కాగానే ఇటు నగరం నలుమూలల నుంచి కూడా గణనాథులు బయలుదేరి వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా చార్మినార్ ప్రాంతం రాగానే ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి కూడా అన్ని రకాల ఏర్పాట్లను ఇక్కడ ఇటు భాగ్యనగరం ఉత్సవ సమితికి సంబంధించినటువంటి నిర్వాహకులు కావచ్చు, మరోవైపున ఇక్కడ ఉన్నటువంటి ఇతర వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా సహకారంతో ఇటు ఎటువంటి కులాలు మతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా యొక్క వేడుకను చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడంలో భాగంగా ప్రతి ఒక్కరు ఇక్కడ ఆర్గనైజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక అందులో భాగంగానే గణపతి బప్ప మోరియా అనుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్ కి నినాదాల ద్వారా వరుసగా గణనాథులు సాగర్ తీరానికి నిమజ్జనం కోసం క్యూ కట్టినటువంటి విజువల్స్ అనేవి చూస్తూ ఉన్నాం. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను పూర్తిగా ఇక్కడ నిర్వాహకులు చేయడం జరిగింది. మరోవైపున ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి బట్టి ఒకవైపున గణనాథులు క్యూ కట్టి బయలుదేరుతూ వచ్చినటువంటి సందర్భంలోనే ఇక్కడ వచ్చినటువంటి వెహికల్స్ కు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తకుండా పూర్తిగా ఇక్కడ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితికి సంబంధించినటువంటి నిర్వాహకులు వచ్చేటువంటి యొక్క వెహికల్స్ శోభాయాత్ర ద్వారా వచ్చేటువంటి గణనాథులందరినీ కూడా ఇక్కడ తీసుకుంటూ వైపుగా వచ్చిన వెంటనే వచ్చినటువంటి భక్తులందరికీ కూడా తగిన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. విగ్రహాలకు సంబంధించినటువంటి మూవ్మెంట్ అనేది శోభాయాత్రలో భాగంగా విగ్రహాలు సజావుగా ముందుకు సాగేందుకు ఎటువంటి ఆటంకాలు అనేవి తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇక మరోవైపున ఇటు ఎవరైతే ఇటు ఔత్సాహికులు ఉంటారో వాళ్ళందరూ శోభయాత్ర ద్వారా వచ్చినటువంటి భక్తులకు ఏమాత్రం కూడా వాళ్ళు నిరాశ చెందకుండా అలసిపోకుండా ఉండేందుకు నిత్యం అడుగడుగున ఇటు ప్రసాదాలను ఇస్తూ ఉన్నారు. మరోవైపున పానీయాలను ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో దీంతో ఉత్సాహంగా శోభయాత్రలు అనేవి ముందుకు జరుగుతూ ఉన్నాయి. ఇక ప్రస్తుతం చార్మినార్ వివిధ ప్రాంతాల నుంచి ఇటు ఓల్డ్ సిటీ నుంచి కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి గణేష్ శోభయాత్రలకు సంబంధించి కూడా చార్మినార్ కు చేరుకోగానే చార్మినార్ నుంచి ఇక్కడ చార్మినార్ మీదుగా వైపు అఫ్జల్గంజ్ వెళ్తూ ఉంటాయి.